హలో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టింది, హిందీ మార్కెట్లో నెట్ ఎంత వసూలు చేసింది, ఓవర్సీస్లో షేర్ ఎంత రాబట్టింది, టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో డే వన్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, గేమ్ చేంజర్ అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. గేమ్ చేంజర్ RRR మూవీ తర్వాత వస్తున్న రామ్ చరణ్ మూవీ, పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్, టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఇంత భారీ కాంబినేషన్ లో దాదాపు 450 నుంచి 500 కోట్ల బడ్జెట్ అన్నారు. 4 సంవత్సరాలు తీసిండ్రు. గ్రాండ్ గా రిలీజ్ అయింది నిన్న. మార్నింగ్ షో తర్వాత టాక్ ఇంకా పరిస్థితి అందరికి తెలిసిందే, ఎలాంటి టాక్ వచ్చిందో. టాక్ ప్రభావం ఏమో కానీ సినిమా కంటెంట్ దెబ్బేసింది. ఇంకా పబ్లిక్ లో డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో. ఫస్ట్ డే కలెక్షన్స్ రీసెంట్ పాన్ ఇండియా మూవీస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ రాబట్టింది. ఆఫ్ కలెక్షన్స్ మాత్రమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ 36 కోట్ల షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలు, ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి. టోటల్ తెలుగు లాంగ్వేజ్ సంబంధించి రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 41 కోట్ల షేర్ రాబట్టింది. రీసెంట్ పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేస్తే దేవరా కానీ, పుష్ప కానీ, కల్కి కానీ, సలార్ కానీ చాలా నెంబర్ అనేది చాలా తక్కువ. టాక్ అనేది విపరీతమైన దెబ్బ కొట్టేసింది. చాలా తక్కువ షేర్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్ల షేర్ టోటల్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి. ఇంకా కర్ణాటక మొత్తం మీద ఇంకా కలెక్షన్స్ అనేది చాలా డల్ కలెక్షన్సే. ఇంకా రిపోర్ట్ రావాలి. హిందీ మార్కెట్లో 6.5 నుంచి 7 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ నమోదు చేసిందని ఆల్రెడీ లెక్క వచ్చింది. కాసేపట్లో ఫిగర్ రాబోతుంది. క్లియర్ కట్గా 6.5 లేకపోతే 7 అనేది. హిందీలో మాత్రం సాలిడ్గా మూవీ టీం అయితే బల్క్ బుకింగ్ అయితే కొన్ని థియేటర్ల వరకు బుక్ చేసిందంట. ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ ముందు ఎంత భయంకరంగా స్ప్రెడ్ అయిందో. కొన్ని థియేటర్లు మొత్తం బ్లాక్ చేసి ఆల్రెడీ మూవీ టీమే బుక్ చేసింది. ఆ లెక్క కౌంట్ చేస్తేనే 6.5 నుంచి 7 కోట్ల నెట్ అని టాక్ వచ్చింది. క్లియర్ కట్గా ఇంకో గంట సేపట్లో హిందీలో అయితే ఆల్మోస్ట్ బిలో 7 CR బిట్వీన్ మధ్యలోనే ఉండబోతుంది. ఇంకా ఓవర్సీస్లో మాత్రం రీసెంట్ పాన్ ఇండియా మూవీస్తో కంపేర్ చేస్తే ఇంత తక్కువ అన్నారు. శంకర్ పాన్ ఇండియా డైరెక్టరు, దిల్ రాజు ఏంటి అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫస్ట్ టైం అమెరికాలో పెట్టిన వాడిని పబ్లిసిటీ చేసారు. కనీసం ప్రీమియర్ 1 మిలియన్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా డే 1 ప్రీమియర్ కలిపి 1 మిలియన్ కంప్లీట్ చేసింది మూవీ అయితే. ప్రీమియర్ 1 మిలియన్ అయితే కంప్లీట్ చేయలేదు. డే 1 కలెక్షన్స్తో కలుపుకొని 1 మిలియన్ కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 9 కోట్ల షేర్ పైన ఓవర్సీస్ నుంచి నమోదైంది. ఇంకా కేరళ మార్కెట్లో మాత్రం చాలా దారుణంగా ఉంది కలెక్షన్స్ మాత్రం. కేరళలో మాత్రం ఏం మాత్రం గేమ్ చేంజర్ ప్రభావం చూపించలేదు. తెలుగు స్టేట్లో మాత్రం టాక్ అయితే విపరీతంగా దెబ్బ కొట్టింది. తమిళనాడులో బెస్ట్ కలెక్షన్ అంటున్నారు. తమిళనాడులో మాత్రం ఇంకా క్లియర్ కట్గా రిపోర్ట్ రావాలి. ఆల్మోస్ట్ 4 పైన నుంచి 5 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది నెట్ కలెక్షన్ తమిళనాడు. శంకర్ మార్క్ అనేది తమిళనాడులో నెంబర్ 1 డైరెక్టర్. ఆయన పేరు మీదనే 100 రోజులు ఆడేది సినిమాలు. ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి క్రేజ్ ఉండేది. అలాంటి టాప్ సౌత్ ఇండియన్ నెంబర్ 1 డైరెక్టర్ ఎవరంటే శంకర్. అలాంటి డైరెక్టర్కు తెలుగుతో పాటు తమిళనాడులో కూడా ఆయన మార్కెట్ రేంజ్లో కలెక్షన్స్ నమోదు కాలేదు అంటున్నారు. కానీ రీసెంట్ మూవీస్తో కంపేర్ చేస్తే బెస్ట్ కలెక్షనే గేమ్ చేంజర్ తమిళనాడులో. టోటల్ వరల్డ్ వైడ్గా అయితే 100% 75 నుంచి 80 కోట్ల గ్రాస్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంకా క్లియర్ షేర్ పరంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయితే మనకైతే ఇప్పుడు క్లియర్ లెక్క వచ్చింది కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సంబంధించి 41 కోట్ల షేర్. హిందీలో మాత్రం 7 CR వేసుకోవచ్చు. ఓవర్సీస్లో మాత్రం అది ఎవరు లెక్క కాదనలేరు. 9 CR పైన వచ్చింది షేర్. ఇంకా 70 నుంచి 80 కోట్ల మధ్యలో గ్రాస్ ఉండే అవకాశం ఉంది. రామ్ చరణ్ RRR మూవీ తర్వాత ప్రతి హీరో 100 కోట్ల డే 1 గ్రాస్ రాబడుతుంటే మరి ఇంత తక్కువ అంటే టాక్ అనేది చాలా దెబ్బ వేసింది. అందరూ చెప్పుకోవాల్సిందే. రొటీన్ పొలిటికల్ డ్రామా. ఎప్పుడూ ఇలాంటి స్టోరీలు ఎప్పుడో 90sలో వచ్చిన ఒక్కొక్కటి బోరింగ్ విషయం ఏంటంటే అది అసలు ఎందుకు పెట్టిర్రా దేవుడా అనిపించే సీన్ ఏంటంటే, ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆఫీసర్ ఆపితే బండి కీ తీసుకొని పోతే పక్కన ట్రాఫిక్లోకి వెళ్ళి డ్యామ్ చేసి మొత్తం ట్రాఫిక్ని ఆపేస్తాడు. అది లాజిక్ లేని నాకు మైండ్కి బుర్రకే పడతలేదు ఇంతవరకు అయితే. ఒక కానిస్టేబుల్ లైసెన్స్ చేసి దాన్ని ఆపితే బైక్ వదిలేసి పోయి ట్రాఫిక్లో పోయి డ్యామ్ చేస్తాడు. ఆ సీన్ ఎట్లా రాశారు ఆయన శంకర్. నిజంగా ఇవన్నీ కళాఖండాలు ఉన్నాయి. అందుకే RRR లాంటి క్రేజ్ వచ్చిన తర్వాత కనీసం ఓవర్సీస్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కానీ గేమ్ చేంజర్ తేరుకోలేని దెబ్బ కొట్టింది టాక్ అయితే. కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువ. దిల్ రాజు ఎలా కోలుకుంటాడో ఈ దెబ్బతోటి అయితే వెయిటింగ్.
అఫీషియల్ కలెక్షన్ లెక్క ఏ రేంజ్లో ఉంటావో మూవీ మేకర్స్ అయితే పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా, అవి ఏ రేంజ్లో ఉంటావో నాకు తెలిసి అయితే బిలో 90 గ్రాస్ అనేది ఎక్స్పెక్ట్ అయితే ఆల్రెడీ లెక్క వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది, వీరు కాదు. 41 కోట్ల షేర్ అని మనం ప్రత్యేకంగా చెప్పేది కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుగు వర్షన్స్కు ఆల్ ఈ తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో 36, తెలుగు వర్షన్కు మొత్తం కలిపి ఇండియా మొత్తం 41 షేర్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇది డబ్బా. థ్యాంక్ యూ.